దేవుని వాక్యంలో నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు మనము ఉత్తర ప్రత్యుత్తరములుగా ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ద బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 9 వర్స్ 11 to 15. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణము అయినదైన గుడారము ద్వారా తన సత్తంతో ఒకసారి పక్షంలో ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దోషునిగా పెంచుకొనిన రక్తం జీవికులను విడిచి జీవం గల దేవుని సేవించడం మీ మనసాక్షియంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమునకు గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చాలు. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములైన వలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలు. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం మోకరించి ప్రభు వైపు చూసుకుందాం. ప్రేమగల మా ప్రియపరలోకపు తండ్రి, పరిశుభ్రమైన ప్రభు, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాన్ని సన్నిధానంలో మేమందరము సజీవులుగా రావటానికి మమ్మల్ని మీరు సమకూర్చే విధానానికే హృదయమార వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి మా జీవితాల్లో నీ నమ్మకత్వాన్ని విశ్వాస్యతను నేటి వరకు చూపిస్తూ మా కాపరిగా, మా యజమానిగా, మా ప్రభువుడుగా మా జీవితాల్లో మీరుంటూ మమ్మల్ని మా యాత్రా జీవితంలో నేటి వరకు కొనసాగింపజేస్తున్నటువంటి దేవుడుగా, మా విశ్వాసమును కర్తయు, మాలో ఆ కార్యమును జరిగించేవాడుగా ఉంటూ అంతం వరకు మమ్మల్ని నడిపిస్తామనేటువంటి నిరీక్షణతో మేము జీవించగలటకు మీరు చేస్తున్న సహాయానికే వందనాలు స్తోత్రాలు. ఈ దినంలో వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి నీ వాక్యం కొరకే మేము ఇక్కడ ప్రభా కూడుకుంటుండగా నీ యొక్క సముఖం నుంచి నీ స్వరము, నీ మాటలు, నీ సన్నిధిని అనుభవించే కృపను మాకు దయచేయండి. అల్పుడను అయోగ్యుడు పాత్రుడును నన్ను సిలువుచాటు మరుగుపరుచుకుంటారండి ప్రభా. నీ యొక్క రక్త ప్రోషం కింద తెచ్చుకుంటున్నాం తండ్రి. నీ యొక్క మాటలను మాకు అవసరమైన రీతిలో అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మచేత మా హృదయంలో కార్యం చేయండి. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే ప్రభా కృపను మా అందరికీ అనుగ్రహించండి. అటువంటి మనసును దయచేయండి. ఘనత మహిమ మీరు ఆరోపించుకుంటున్నామని, రానైన వారు కూడా త్వరపెట్టుకొని తీసుకుంటున్నామని, ఈ దినమంతట్లు కూడా నీ యొక్క ఈ పరిచర్యను మహిమకరంగా జరిగించుకుంటున్నామని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గత వారం మనం ఎఫెసీ పత్రికలో చూస్తూ వచ్చాం. ఎఫెసీ పత్రికలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఆయన మనకు చేసిన ఆశీర్వాదాలు గత వారంలో ధ్యానించినప్పుడు ఆయన గతంలో మనకు ఏం చేశాడు, ప్రస్తుత కాలంలో ఏం చేశాడు అనేది మనం చూసుకుంటూ వచ్చాం. ఆయన చేసినటువంటి ఒక పదాన్ని, ఒక ఆశీర్వాదాన్ని మనం చూస్తూ వచ్చాం.
అదేంటి అంటే విమోచనము. గత వారంలో ఎంతమంది గుర్తుందో కానీ అక్కడ మనం చదువుకున్న వాక్య భాగం 7వ వచనం చూద్దామా. 7వ వచనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన అనగా చాలా అపరాధములు ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆయన మనల్ని విమోచనమై ఉన్నాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభువు వారి రక్తం ద్వారా మనకు విమోచనం ఇచ్చాడు. ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో 3 రకాలైనటువంటి మూలపాఠాలను ఇక్కడ చూసాం మనం. ఆయన ఏర్పాటు చేసుకున్న గుంపులో మనల్ని ఉంచాడు. పిలువబడిన వారి గుంపులో మనల్ని అందరినీ ఉంచాడు. అది గొప్ప ఆశీర్వాదం. జగత్తు పునాది వేయబడక మునుపే ఆ పిలువబడిన గుంపులో నువ్వు నేను ఉన్నాము. ఎలెక్ట్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఏర్పరచబడినటువంటి వారు, పిలువబడినటువంటి వారు. హెబ్రీ పత్రికలో చూసాం మనం, చూద్దాం ఇంకా. ఆ పిలువబడినటువంటి గుంపులో నువ్వు నేను ఉండటమే గొప్ప ధన్యత. మనం మనకంటే శ్రేష్ఠులైన వారు ఉన్నప్పటికీ కూడా, మనము మనకంటే ఎంతో అన్ని విషయాల్లో మంచిగా ఉన్నవారు ఉన్నప్పటికీ కూడా, దేవుడు మనల్ని మాత్రమే ఏర్పాటు చేసుకోవటంలో కేవలం ఆయన యొక్క కృపే. మన తలాంతుల వల్ల కానీ, మన యొక్క కుటుంబ నేపథ్యం వల్ల కానీ మనం దేవుడు ఏర్పాటు చేసుకోలే. మన తల్లిదండ్రులు క్రైస్తవులను మనల్ని ఏర్పాటు చేసుకోలే, లేదా మన తల్లిదండ్రులు పాస్టర్స్ అని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలే, లేదంటే మన శ్రేష్టమైన వారు మనం ఏర్పాటు చేసుకోలే. ఆ పిలువబడినటువంటి గుంపులో, ద గ్రూప్ ఆఫ్ ఎలెక్ట్లో మనం ఎవరిని ఆయన పిలిచానో వారిని నీతిమంతులుగా, రోమపత్రిక 8వ అధ్యాయంలో చూసాం, నీతిమంతులుగా తీర్చాడు. వారందరినీ కూడా చూద్దాం ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. బుక్ ఆఫ్ రోమన్స్, రోమపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో, 29 నుంచి చదవండి. 29. ఎందుకనగా తన కుమారుడు సహోదరుల చేసినాడు. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా మరి ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారు నీతిమంతులుగా తీర్చను, ఎవరు నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్తో ఉన్నటువంటి పెద్ద సిద్ధాంతం, మా డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్. దేవుడికి స్టార్టింగ్ నుంచి చూసినా కూడా ఆదాంకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు కదా. ఒక అతను ఎవరు? కయ్యను, ఇంకొక అతను హేబేల్. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? హేబేల్ని. హేబేల్ యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు. కానీ అంతిమంగా హేబేల్ ఏమైపోయాడు? చనిపోయాడు. దేవుని యొక్క ప్రణాళికలు ఎవరి ద్వారా నెరవేర్చబడాల్సి వచ్చింది? కయ్యను ద్వారా. అలానే దేవుడు యాకోబు కుమారులు ఉన్నారు, క్షమించండి, ఇస్సాకు కుమారులు ఉన్నారు. ఎవరు? ఏషావు, యాకోబు. దేవుడు ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధంగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేది అది ఆశ్చర్యకరం, మనం చెప్పలేం. రోమపత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు ఆ పత్రిక రాస్తున్నప్పుడు ఆ మాట అంటాడు. చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయము, రోమపత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ముందుగా 13వ వచనం చదవండి. 13వ వచనం. యాకోబును ప్రేమించుతని ఏషావును ద్వేషించదని రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. చాలు. ఇక్కడ అట్లా దేవుని యొక్క ఏర్పాటు అనేది ప్రత్యేకంగా కొంతమందిపై ఉన్నదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 21వ వచనం చదువుతా. 20వ వచనం. నన్నెందుకు ఇలాగూ చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి మనం అడగటానికి లేదు. మనం కుమ్మరివాడిని మట్టి పాత్ర, ఒక పాత్ర ఏమో దాని సౌందర్యమైన పాత్ర, కొన్ని వెసల్స్ ఉంటాయి, కొన్ని వాటిని ఫ్లవర్ బొకేస్ అంటాం. ఆ ఫ్లవర్ బొకేస్ని మనం షోకేస్లో పెట్టుకుంటాం. కానీ కొన్ని ఘనహీనమైన పాత్రలు ఉంటాయి, వాటిని అక్కడ పెట్టం. అదే మట్టితో చేసినప్పటికి కూడా కొన్ని ఘనమైన వాటి కోసం, కొన్ని ఘనహీనమైన వాటి కోసం దేవుడు ఏర్పాటు చేశాడు.
మట్టి పాత్ర వచ్చి ఎందుకు నన్ను సృష్టించావు, ఎందుకు నన్ను ఇలా చేస్తావని అడే ధైర్యం ఉందా? లేదు. మనం కూడా అలాంటి వాళ్ళమే ప్రియులారా. ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క ఏర్పాటులో మనం ఉన్నాం. ఇదే గొప్ప ఆశీర్వాదం. అక్కడ 25వ వచనం, ఆ ప్రకారము 23 కూడా చదవండి. 23 కూడా అందరం చదువుకుందాం. 23, ఆ మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కర్ణపాత్ర ఘటమునెడల, అనగా యూదుల్లో నుండి మాత్రమే కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యం కనపరచవలనని ఉన్ననేమి, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మహిమైశ్వర్యం మనలో నింపాడు. ఈ మట్టి పాత్రలో ఎంపిక లేనటువంటి, ఇంకా చెప్పాలంటే అర్హత లేనటువంటి మట్టి పాత్ర. ఆ దినాల్లో ఉన్నటువంటి ఒక గొప్ప సందిగ్ధం ఏంటంటే యూదులకు మాత్రమే ఈ యొక్క రక్షణ. అప్పుడున్నటువంటి యేసుప్రభు వారి యొక్క సువార్త చాటిస్తున్నప్పుడు ఆఖరికి అపోస్తుల మధ్యలో కూడా ఈ సంఘర్షణ ఉంది. ఒక సిద్ధాంతం మీద విభేదం ఉంది. ఇది కేవలం యూదులకు మాత్రమే అనేది ఆ డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా రాస్తూ అక్కడ అన్నాడు 24వ వచనంలో, యూదులలో నుండి మాత్రమే కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల. ఈ ఉదయకాల సమయంలో పిల్లరా, ఆ పిలువబడినటువంటి గుంపులో మనమున్నందుకు మనం ప్రభువారిని స్తుతించాలి. దేవుని ప్రజలు కాని వారికి ఆయన అన్నాడు, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని. ఇది ఏర్పాటు చేయబడినటువంటి వారి గురించినటువంటి ధన్యత. దేవుడు తనకున్నటువంటి సార్వభౌమ అధికారం, హీ హ్యాజ్ ఎ సావరిన్ పవర్. ఆ సార్వభౌమ అధికారముతోటి ఆయన చేశాడు, నిన్ను నన్ను ఎంచుకున్నాడు. ఏషావు వెళ్ళి అడగడానికి లేదు, ఎందుకు నువ్వు యాకోబును ఏర్పాటు చేసుకున్నావు, యాకోబు పేరేంటి, అర్థం ఏంటి? యాకోబు అంటే మోసగాడు, నన్ను మోసం చేసిన యాకోబుని ఎలా ఆశీర్వదిస్తావని అడగడానికి లేదు. పిల్లరా, ఆయన తన యొక్క సార్వభౌమ అధికారాన్ని వినియోగించుకొని నిన్ను నన్ను ఏర్పాటు చేసి, ఇట్ ఈస్ ఇండివిడ్యువల్. ఇది నిన్ను ఏర్పాటు చేసుకోవటం వెనుక, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవటం వెనుక, ఇట్ ఈస్ ద డెసిషన్ మేడ్ బై గాడ్ ఆన్ యూ. మన తల్లిదండ్రులో లేకపోతే మన పరివారమో ఇంకా ఏ రీజన్ కాదు. ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి నీకు సంబంధించింది. ఆయన హీ హాస్ గివెన్ టు యూ. మనం బర్త్డే గిఫ్ట్స్ తీసుకొస్తాం కదా, జనరల్ బర్త్డే గిఫ్ట్ ఏం చేస్తాం, మంచిగా ప్యాక్ చేసుకొచ్చి ఎవరికి ఇస్తాం? వాళ్ళ ఫాదర్కి ఇస్తామా? ఎవరికి ఇస్తాం? ఇట్ ఈస్ ఫర్ హిమ్. ఆ వరం ఇచ్చాడు దేవుడు. ఇట్ ఈస్ ఫర్ యూ. ఇది ఎవరికో కాదు. ఇట్ ఈస్ నాట్. అందుకని చాలాసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే స్టార్టింగ్లో మేము కూడా అలా చెప్పేవాళ్ళం. అన్న వాక్యం చెప్పినప్పుడు, పలానా నాయన వాక్యం చెప్పినప్పుడు నేను అది రక్షణ పొందాను, కానీ ఇది ఇచ్చింది ఎవరు? దేవుడే. ఈ గ్లోరీ, దిస్ క్రెడిట్ బిలాంగ్స్ టు ఓన్లీ గాడ్. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే ఆయన కనులు మనల్ని చూశాయి. ఇది ఏర్పాటు చేయబడిన వారి వెనక ప్రభువు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. దీనికి మనం ప్రభువా నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు. ఇంకా చూస్తే అక్కడ అన్నాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చను. 8వ అధ్యాయం ఒకసారి వెనక తిప్పండి, పేజీ 8వ అధ్యాయము 30వ వచనం. 8వ అధ్యాయం 30వ వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారి నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. హి హస్ గ్లోరిఫైడ్. ఈ ఏర్పాటు చేసుకుంది కేవలం ఈ లోకంలో వరకే కాదు. మన నిరీక్షణ ఈ లోకానికి సంబంధించింది వరకే కాదు. మన నిరీక్షణ దేవునితో కూడా ఒకనాడు ఉంటాము, దేవునితో కూడా యుగయుగాలు మనం ఉండబోతున్నామనే ఈ యొక్క ఏర్పాటు ప్రణాళిక వెనక ఆరంభించబడినటువంటి దేవుని యొక్క పని ఎప్పటి వరకు అంటే, హౌ లాంగ్ ఇట్ విల్, ఎంతవరకు అది వ్యాలిడ్ అవుతుంది అంటే, ఎంతవరకు అంటే మనము దేవునితో కూడా ఒకనాడు ముఖాముఖిగా చూసే అంతవరకు ద వర్క్ యాక్టివిటీ ఆఫ్ గాడ్ విల్ కంటిన్యూ. మనలో ఎవరిని ఉంచాడు? పరిశుద్ధాత్మ ఉంచాడు. ఈ లోకంలో ఎలా జీవించాలో, ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో, ఎలా బలపరచాలో
ఆత్మ సంబంధమైనటువంటి మూలుగులను అబ్బా తండ్రి అని ఎలా మొరపెట్టాలో ఆయన ఆత్మను మనలో ఉంచి దేవుడు అంటిల్ ద డే మనం ప్రభువుని ఒకరోజు చూసేంత వరకు కూడా దేవుని క్రియ అనేది మనలో ఏమవుతుంది, కొనసాగిస్తుంది. ఈ కార్యము మనలో ఆరంభించిన వాడు దాన్ని అంతం వరకు కొనసాగించు. అంటే దీంట్లో మన ప్రక్రియ లేదంట ఉంది. ఒకసారి ఆరంభించబడిన తర్వాత ఏర్పాటు అయిపోయింది. ఏర్పాటులో మన ప్రక్రియ ఏమి లేదు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని యొక్క వరమే. అది అయిపోయింది. ఇప్పుడు రెండవదిగా అది పాస్ట్ రిడెంప్షన్. మనల్ని రక్షించుకున్నాడు, ఇప్పుడు మనల్ని విమోచిస్తున్నాడు. చూద్దాం రండి, హెబ్రీ పత్రిక ఇంకొంచెం ముందుగా దాని కంటిన్యూషన్ ఈరోజు చూసిన హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము ముందుగా 11వ వచనం చదువుకుందాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశం. ఇక్కడ కూడా విమోచనం గురించి రాస్తుంది. మనం ఆ యొక్క ఆ పోర్షన్ మనం కంటిన్యూ చేసుకుంటే ఆ టాపిక్ని అక్కడ అన్నాడు చూడండి 11వ వచనంలో, రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన ఆయనే సంపాదించాడు. ఎటువంటి విమోచన అది? ఎటర్నల్ రెడెంప్షన్. ఈరోజు మా ఉదయకాలంలో మనం ధ్యానించబోయేది ఇదే. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, విమోచించాడికి అయిపోయిందని లేదు. ఈ రిడెంప్షన్ ఎప్పటి వరకు అంటే నిత్యమైన విమోచన, ది ఎటర్నల్ రిడెంప్షన్. ఈ విమోచన అనేది మనల్ని ఏర్పాటు చేసుకుని వదిలేయలే, రక్షణ ఇచ్చి వదిలేయలే, ఆయన మన కోసం రక్తం కార్చి వదిలేయలేదు. ఈ రిడెంప్షన్ అనేది ఈజ్ అ ప్రజెంట్ నడుస్తుంది. అది అలానే ఫ్యూచర్లో మనము ఆ పర్మనెంట్ ఆ ఎటర్నల్ రిడెంప్షన్లోకి ఒకనాడు వెళ్ళబోతున్నాం. దానికోసం అంటాడు ఇక్కడ చూడండి, తానే నిత్యమైన విమోచనము సంపాదించి 12వ వచనం, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఎప్పుడైతే విమోచనము అనే పదం మనం ధ్యానిస్తామో దానికి అనుగుణంగా అంటే సబ్సిక్వెంట్గా సైమల్టేనియస్ కనపడేది ఏంటంటే రక్తము, అంతే కదా. ఎఫెసీ పత్రికలో కూడా రాయబడింది కదా, అపరాధముల నుండి క్షమాపణ, అంటే ఆయన యందు అనగా ఆయన రక్తం వలన విమోచనము. వేరెవర్ రిడెంప్షన్ ఈజ్ మెన్షన్డ్, విమోచనము కొన్ని చోట్ల ఏమంటారంటే బ్లడ్ ప్రైజ్ అంటారనమాట. అంటే దానికి ఈయన ప్రాణం బతికించడానికి అవసరమైనటువంటి మనీ, బ్లడ్ మనీ అంటారు. ఈ మధ్య కూడా మనం ఏదో సౌదీలో చూస్తూ ఉన్నాం. అతన్ని చంపకుండా ఉండాలి అంటే దానికి అంటే చనిపోవాల్సిన వాడికి అర్హుడు అనమాట. ఆ ప్రాణానికి వాల్యూ ఇంత అంటారు. ఆ బ్లడ్ మనీ విమోచనమును ప్రభువారు చెల్లించాడు. అందుకని ఈ యొక్క విమోచనం అనే పదం వచ్చినప్పుడల్లా కూడా చూడండి అక్కడ రాశాడు కదా 12వ వచనం, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఆయనే తానే నిత్య విమోచనం చేశాడు. ఆయన రక్తముతో మనల్ని శుద్ధి చేశాడు, మన రక్తముతో మనల్ని విమోచించాడు. ఇప్పుడు రండి అదే అధ్యాయంలో 13వ వచనం, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల. చాలు, అంతవరకు చదువుతాం. పాత నిబంధన కాలంలో ఏంటంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షతలో లేదంటే పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం కూడా రక్తం అనేది అర్పించాలా, కొన్ని బలులు చేయాలా, పాపం చేసినప్పుడు బలులను తీసుకొని రావాలి. ఎవరి దగ్గర తీసుకురావాలి? ప్రధాన యాజకుడి దగ్గరికి పట్టుకొని రావాలి. అయ్యా ఇగో ఈ పాపం చేశానంటే నీకు ఇది చేయాలా, ఈ బలి చేయాలా. కొన్ని రకాల బలులు ఉన్నాయి, పాపరిహార్థ బలి, సమాధాన బలి, లేదంటే దహన బలి, ఇలాంటి బలులు ఉన్నాయి. వారికి ఉన్నటువంటి స్తోమతను బట్టి ఒక ఆయన గొర్రె తీసుకొస్తాడు, అంతకీ లేకపోతే పావురాన్ని పట్టుకొస్తాడు. వారి యొక్క స్తోమతను బట్టి యాజకుడు చెప్తాడు, అయ్యా నీ పాపం పరిహారం చేయాలంటే ఇగో ఈ పని చేసుకొని రా అని యాజకుడు ఇచ్చినటువంటి పని దేవుడు పాత నిబంధన కాలంలో.
అయితే కొత్త నిబంధన కాలంలో కూడా, ఈ నిబంధనలో కూడా అయితే మేకల యొక్కయు, అక్కడ ఏమన్నాడు, కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తం, అక్కడ అన్నాడు 13వ వచనంలో, మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తమును మైలపడిన వారి మీద ఆవు బూడిద చల్లటియు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ. 14వ చదువుకుందాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, అక్కడ మీ అంటే మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఇప్పుడు ప్రభువు రక్తం ఏం చేస్తుందంటే, ఈ లోకంలో ఎలా జీవింపజేస్తుంది అంటే, నిర్జీవ క్రియలను విడిచి, అక్కడ అన్నాడు కదా, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు. ఈరోజు కీ సెంటెన్స్ అంటే ఇదే అనుకోవాలి. ఈరోజు ప్రభువు యొక్క రక్తము మనల్ని పాపం నుంచి కడిగింది, శుద్ధి చేస్తుంది. ప్రభువు యొక్క రక్తము అంతటితో పని అయిపోలే. ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుందంటే, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మనల్ని ప్రేరేపిస్తుంది. ద సేమ్ బ్లడ్, మన ఏ రక్తమైతే మన పాపముల కోసము చిందించబడి మన పాప విమోచన జరిగిందో, అదే రక్తము, ఆ రక్తం ఏం చేస్తుందంటే, అంటే ప్రభు యొక్క ప్రాణం, రక్తంలో ఏముంటుంది అంటే ప్రాణం ఉంటుంది. ప్రభువు ప్రాణం పెట్టాడు మన కోసం. ప్రాణం పెట్టి కంటే ఇంకా అంతకంటే ప్రేమించే వాళ్ళు ఏమున్నారు? ఆ ప్రాణం పెట్టేటువంటి దేవుని యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. సపరేట్ ఫ్రమ్ డెడ్ వర్క్స్, ఈ యొక్క అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఆ పదం డెడ్ వర్క్స్, నిర్జీవ క్రియలు. చూడండి 6వ అధ్యాయం ముందుగా 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట. చాలు. నిర్జీవ క్రియలను విడిచి అంటే లోక సంబంధమైన క్రియలను విడిచి, ప్రభువు రక్తము మనల్ని శుద్ధి చేసింది కదా, ప్రభువు రక్తం మన కోసం కార్చబడింది కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఏం కోరుతున్నామంటే, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించటానికి ప్రభు మన కోసం రక్తం కార్చాడు. పేతురు అంటాడు కదా, మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడారు. చూద్దాము మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము నుంచి చదువుకుందాం. 14వ వచనం నుంచి, నేను పరిశుద్ధుడనైనాను గనుక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడినది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు. ఇక్కడ అల్టిమేట్ గోల్ ఏంటయ్యా అంటే, మన ప్రభువు పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులముగా ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్. కాబట్టి ఒకసారి మనము పాపక్షమాపణ పొందిన తర్వాత మన క్రియలు మారాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి. దానికోసం ఏం చేశాడు? ప్రభు మన కోసము రక్తము కార్చాడు. కాబట్టి నిర్జీవ క్రియలను వదిలివేయాలి. ప్రతి వారం మనం బలలో ఏం చేస్తున్నాం? చేయి వేస్తూ మనం పరీక్షించుకుంటున్నాం సంఘముగా. అంత మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా మనం పరీక్షించుకోవాలి. ఎవ్రీడే మనం దేవుని వాక్య వెలుగులో మనం చూసుకోవాలి. ఇంకా ముందుకు వెళ్తే అంటాడు చూడండి, పక్షపాతం లేకుండా 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ రిడెంప్షన్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్. విమోచింపబడ్డాం, విమోచింపబడుతున్నాం. ఎందుకు మనల్ని ప్రభు విమోచించిందంటే, వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మనం విమోచించలేదు కానీ నిర్దోషమైంది నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. దీనికోసం ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనమును పరిశుద్ధులై ఉండాలి. అజ్ఞాన దశలో చేసిన క్రియలను వదిలిపెట్టాలి, నిర్జీవ క్రియలను వదిలిపెట్టాలి. దీనికోసం మన యొక్క ప్రభువు మన రక్తాన్ని మనం కార్చాడు. ఈ విధంగా మనల్ని జీవింపచేస్తున్నందుకు మనం ప్రభువుని ఆరాధించాలి. ఆయన రక్తము
ప్రభువుని ఏం చేస్తుందంటే జీవము గల దేవుణ్ణి సేవించడం. ఎలా సేవించడం? పాత నిబంధన కాలంలో ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి పోవాలి అంటే ఎలా పోతాడు? ఆయన ఆ ఒక నడుము చుట్టూ అది కట్టుకుంటాడు. ఆయన ముందు పాప క్షమాపణ ఆయన అర్పణ చేసుకుంటాడు, తర్వాత పోతాడు. ఎందుకంటే అక్కడ ఉన్న దేవుడు ఎవరు? పరిశుద్ధ దేవుడు. ప్రధాన యాజకుడైనా కూడా ఏడాదికి ఎన్నిసార్లు వెళ్తాడట? ఒక్కసారే వెళ్తాడు. ఈ పరిశుద్ధ దేవునితో నువ్వు నేను మనము ప్రభువుని సేవిస్తున్నాం. ఇప్పుడు కొత్త నిబంధనలో నువ్వు నేను మనందరం ఎవరం? రాజులైన యాజక సమూహం. ఆయన యొక్క గుణగణాలను ప్రచురం చేయటానికి, ఆయన వలె జీవించటానికి, ఆయన ఎలా ఉన్నాడో అలా జీవించడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, విమోచించుకున్నాడు. ఈ విమోచన వెనక అర్థం ఏంటి అంటే, ఎందుకు విమోచించుకున్నాడంటే ఈ లోకంలో నువ్వు నేను ఎలా ఉండాలా? ఆయన పరిశుద్ధుడైనట్లు మనము పరిశుద్ధులంగా ఉండాలి. నిర్జీవ క్రియలను వదిలిపెట్టివేయాలి. పూర్వపు దశలో ఉన్నటువంటి పితృపారంపర్యమైనటువంటి క్రియలను వదిలివేయాలి. ఇందుకోసం ప్రభు మనల్ని అందుకోసం మనల్ని ప్రభు ఏం చేశాడు? విమోచించాడు. ఆ పరిశుద్ధ దేవుణ్ణి సేవించడానికి మనలను పరిశుద్ధులనుగా దేవుడు ఈ లోకంలో ఉంచాలనేది ఆయన రక్షణలో లేదంటే ఆయన విమోచనలో ఉన్నటువంటి సీక్రెట్, అది ఆ సత్యము. ద ట్రూత్ ఆఫ్ ద రెడెంప్షన్ అంటే మనం ఈ లోకంలో జీవించటం. అప్పుడే ఆయన యొక్క విడుదలకు లేదా ఆయన విమోచనకు అర్థం. అక్కడ అన్నాడు కదా, చూడండి 19వ వచనంలో అన్నాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమునకు నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని. అక్కడ ఈ యొక్క రాస్తూ ఏమంటాడంటే 18వ వచనంలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి మీరు విడిచిపెట్టాలి. అంటే మిమ్మల్ని విమోచించింది అంటే ఆయన, నా దృష్టిలో ఆయన యొక్క యొక్క ఉద్దేశం ఏంటంటే, వెండి బంగారం అంటే క్షయ వస్తువులు, అలాంటి చీప్ వస్తువులతో కాదు కదా మిమ్మల్ని విమోచించింది. ఎలా విమోచించాడు? అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్షకుడైనటువంటి క్రీస్తు రక్తంతో, అంత వాల్యుబుల్ బ్లడ్ నీకోసం నా కోసం చిందించితే మనం ఇంకా పితృపారంపర్యమైన క్రియల వైపు పోవటం వల్ల దేవుని యొక్క విమోచన వ్యర్థం కదా అనేది ఆదర్ యొక్క ఇంటెన్షన్. దేవుడు తనను విమోచించుకుంది మనం పరిశుద్ధులంగా జీవించాలని. నిర్జీవ క్రియలను విడిచి మరింత ఎక్కువగా జీవం గల దేవుని సేవించుటకు మనల్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇది రెండవ అంశం. మూడవదిగా చూద్దాం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు. ఈ పిలువబడిన వారు ఏం పొందాలి? నిత్యమైన స్వాస్థ్యము. విమోచనము యొక్క సత్యం ఏంటో చూసాం. విమోచింపబడుతున్నాం. ఒకనాడు ప్రభు యొక్క స్వాస్థ్యములో మనమందరము పాలుభాగస్తులము కానయ్యున్నాం. విమోచించబడిన వారట ఏం చేస్తారట? పాటలు పాడుచు దేవుని. ఒకనాడు మనం ప్రభువు చేత విమోచించబడినటువంటి వారమైన అందరం కూడా నిత్య స్వాస్థ్యంలో మనం ఉండబోతున్నాం. ఈ విమోచనం అనేది జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. క్రీస్తు యందు నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు, చూద్దాం మాట, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమైనాము. మనం ఇక ఏమోదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుం గనుక ఆయనను పోలిందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడైనట్టు తను మనకొక నిరీక్షణ ఇచ్చాడు. ఏంటా నిరీక్షణ అంటే, మనం దేవుని పిల్లలంగా ఒకనాడు ప్రభు సన్నిధిలో మనం ప్రత్యక్షపరచబడబోతున్నాం. ఎలా ఉంటావో మనకు తెలియదు, బట్ వన్ డే వి విల్ బీ ఇన్ ద గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో ఉండబోతున్నాం.
దేవుని రక్తం చేత విమోచించబడిన వారందరూ కూడా ఆయన సన్నిధిలోనికి రాబోతున్నారు. పిల్లరా, ఈ నిరీక్షణ పెట్టుకున్న వారందరూ ఆయన పవిత్రైనట్టు తను తాను పవిత్రునిగా, ఆ రిడెంప్షన్, ఆ ఎటర్నల్ రిడెంప్షన్, దీన్ని ఏమంటామంటే నిత్యమైన విమోచనము మనము గుర్తు చేసుకొని మనం ఎలా జీవించాలా? పవిత్రులముగా జీవించాలి. ఈ రిడెంప్షన్ ఈ లోకం వరకే కాదు, గడిచిపోయిందే కాదు, ఇట్ ఈస్ ఎటర్నల్ రిడెంప్షన్, నిత్యమైన విమోచన. ఒకనాడు ప్రభువుతో ఉండబోతున్నాం, ప్రభువుతో జీవించబోతున్నాం, యుగ యుగాలు ప్రభువుతో ఉండబోతున్నాం. ఆయనతో, ఆయన వలె ఆయనను పోలి రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా మాట అంటాడు. ఒక మాట చూసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 20వ వచనం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగిలిన ఆశతో తేరిచూచి కనబడుచున్నది ఏలేనుగా దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదవ నిరీక్షణ కలదై. చాలు. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము. 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. చాలు. 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. తర్వాత 23వ వచనం అందరం కలిసి, అంతేకాదు అందరం కలిసి చదువుకుందాం. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుచున్నాం. మనకు శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శోధనలో పడిపోతాం. వీఆర్ ఆల్ మనం శరీరానుసారంగా ఒక శరీరం మన మీద పనిచేస్తూ ఉంటుంది. వీఆర్ ఫ్లెష్. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడని చెప్పి రాయబడి ఉంది. మనలో కొరతలు ఉన్నాయి. ఆల్ ఆర్ ట్రూ. కానీ మనం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో, విశ్వాస పోరాటంలో పోరాడుతున్నాం. ప్రభు ఎదుట తప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? బల్లో చేవేసినప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని ఒప్పుకుంటున్నాం, మూలుగుతున్నాం. వీఆర్ స్ట్రైవింగ్ హార్డ్. ఈ మట్టి శరీరంలో ఉన్న బలహీనతలతో పోరాడుతున్నాం. అయితే ఒకనాడు ఈ యొక్క దేహమును, అక్కడ అన్నాడు కదా, చూడండి 23వ వచనం, మన దేహము యొక్క విమోచనము కొరకు ఏం చేస్తున్నాం? కనిపెడుతున్నాం. ఈ బలహీనమైన శరీరం, ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చెప్పి ముగించుకుని, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం, 20-21 వచనం అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమును, తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా ఆయన మన దీన శరీరమును ఏం చేస్తాడు? మహిమ గల శరీరంగా మారుస్తాడు. దిస్ ఈజ్ ద హోప్ దట్ వీ హ్యాడ్ ఇన్ క్రైస్ట్. ఒకనాడు ప్రభువులో మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ప్రభు రానయున్నాడు తన ప్రజల కోసం, తనను విమోచించిన వారి కోసం. ఆయన ఒకనాడు ఈ లోకానికి రానయున్నాడు. ఈ యొక్క విమోచన పొందిన వారందరూ, విమోచించబడుతున్న వారందరినీ ఆయన తనతో కూడా ఆ రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళనయున్నాడు. ఈ దేహం నుండి మనల్ని విమోచిస్తాడు. ఈ దేహమును మహిమగల శరీరముగా మార్పు చెందిస్తాడు. ఎంత గొప్ప నిరీక్షణ! దీన్నే ఏమంటారంటే నిత్యమైన విమోచన, ఎటర్నల్ రిడెంప్షన్. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వారిని విమోచించాడు రక్తం చేత. ఎవరినైతే విమోచించాడో వారిని తన రక్తం చేత మనం ఆయన వలె జీవించడానికి మనకు సహాయం చేస్తున్నాడు. తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేస్తున్నాడు. అలానే నిత్య విమోచనలో మనందరినీ కూడా పాలిభాగస్సులుగా చేశాడు. కాబట్టి ఆ నిరీక్షణ కలిగిన వారంగా ఈ లోకంలో జీవించడానికి, మనకిచ్చినటువంటి విశ్వాసం కలిగి ముందు కొనసాగడానికి ప్రభు తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేస్తున్నాడు. ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం.